నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈస్ పద్మావతి. మన భారతదేశంలో ఎన్నో రకాల దేవుళ్ళు ఉన్నారు. మన హిందూ పురాణాల్లో కొన్ని వందల దేవుళ్ళని మనం పూజిస్తూనే ఉంటాం. మన మహాభారతం అవ్వచ్చు, రామాయణం అవ్వచ్చు, ఇంకా చాలా చాలా చాలా. మరి ఇలాంటప్పుడు ఇన్ని దేవుళ్ళని పూజించాలా? లేకుంటే మనకి ఎవరు సూట్ అవుతారో, మనం ఎవరిని ఆచరించడం వల్ల మనకి మోక్షం కలుగుతుందో వాళ్ళని ఆచరించడం బెటర్ అంటారా? మరి దీనికి ఆస్ట్రాలజీ ఖచ్చితంగా హెల్ప్ చేస్తుందంటారా? ఈ డౌట్స్ మీకు ఎప్పటికప్పుడు వచ్చే ఉంటాయి. మరి ఈరోజు దీనికోసం మనతో మాట్లాడడానికి ప్రముఖ ఆస్ట్రాలజర్ రవికుమార్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చూసేసింది. నమస్కారం అండి. నమస్తే. గురువుగారు, మన హిందూ పురాణాల్లో కొన్ని వేల దేవుళ్ళు ఉంటారు. దాంతోపాటు మన వాళ్ళు చాలామంది వేల రకాల దేవుల్ని ఎప్పటికప్పుడు అంటే ఇంటి గుళ్ళోనే కావచ్చు, చాలా వరకు ఎన్నో ఫోటోలు పెట్టి పూజిస్తూనే ఉంటారు. రోజుల తరబడి పూజించి ఆచరిస్తూనే వస్తుంటారు. అయినప్పటికీ కొన్ని కొన్ని కష్టాలు అనేవి తప్పవు. మరి ఇలాంటి సందర్భంలో ఒక ఆస్ట్రాలజర్ పరంగా తీసుకొని వాళ్ళకి ఏ దేవుడు సెట్ అవుతారో వాళ్ళని మాత్రమే ఆచరించడం వల్ల మోక్షం తొందరగా కలుగుతుంది అంటారా? దీనికి ఖచ్చితంగా ఆస్ట్రాలజీ హెల్ప్ చేస్తుంది అంటారా? స్పిరిచువాలిటీకి 100% ఆస్ట్రాలజీ హెల్ప్ చేస్తుందండి. ఎందుకంటే ఆస్ట్రాలజీ అనేది ఒక మతం అంటాను నేను. ఎందుకంటే మీకు ఇప్పుడు పూర్వ పుణ్యం, ప్రజెంట్ పుణ్యం అని 2 ఆస్పెక్ట్స్ ఉంటాయి లైఫ్లో. అంటే ఇప్పుడు లాస్ట్ బర్త్ నుంచి మీరు తీసుకొచ్చినవి ఏమైనా ఉన్నాయనుకోండి, అవి మీరు ప్రాక్టీస్ చేయవలసింది, అవి మీతో ఉంటాయి. ప్రజెంట్ బర్త్లో కూడా మీరు కొన్ని ప్రాక్టీస్ చేయాలని ఉందనుకుందాం. ఈ రెండిట్లో అడ్వాంటేజ్, డిసడ్వాంటేజెస్ ఉంటాయి. అంటే చూడండి, చాలామందికి ఇప్పుడు అంటే ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు, వాళ్ళు పర్సనల్ లైఫ్లో ఉన్న ఫ్లేవర్ పోద్ది. చాలామంది ఏం ప్రాక్టీస్ చేయరు, జస్ట్ దండం పెట్టుకుని వాళ్ళకి పనులు అవుతూ ఉంటాయి. వాళ్ళు జనరల్గా దేవుణ్ణి దండం పెట్టుకోవాలి, మనసులో తలుచుకోండి అంటే, ఇప్పుడు మెడిటేషన్ చేసేవాళ్ళు, పూజ చేసేవాళ్ళు అని ఇద్దరి కింద విడదీద్దాం. ఇప్పుడు మెడిటేషన్ చేసే వ్యక్తిలో గ్లో అని, తన చుట్టూ ఒక పాజిటివిటీ, తన మాటల్లో ఒక ఇది ఉంటుంది. అంటే ప్రశాంతమైన విధానం, ఆకర్షణ ఉంటాయి. అలాగే ఒక పూజ చేసే వ్యక్తి ఉన్నారు. ఇప్పుడు పూజ చేసే వ్యక్తులు అది కనిపించదు, కానీ విధానం కనిపిస్తుంది. ఒక బొట్టు, పువ్వులు, రుద్రాక్షలు ఇవన్నీ చేసేలో ఆయనలో ఒక యాంబియన్స్ కనిపిస్తుంది. మెడిటేషన్ చేసే వ్యక్తితో మాట్లాడినప్పుడు లేకపోతే ఆయన నవ్వులోనే కనిపిస్తుంది. అంటే వీళ్ళిద్దరిలో ప్రాక్టీస్ డిఫరెంట్ ఎలా అయింది? ఎలాగైందంటే వాళ్ళ యొక్క అంటే మైండ్ సెట్స్ బట్టి వాళ్ళు ఎందులోంచి అయితే ఎనర్జీని తీసుకుంటున్నారో ఆ ఎనర్జీని అవుట్కమ్ ఇస్తారు. అంటే ఇప్పుడు మీకు చెప్పాను కదా, ఇప్పుడు జనరల్గా ఆస్ట్రాలజీ అంటే ఒక కంకణం ఉండాలి, లేకపోతే రుద్రాక్షలు ఉండాలి, లేదా మాలలు ఉండాలి. అదే తాంత్రిక్ అనుకోండి, వాళ్ళకి సెపరేట్ బ్లాక్ పూసలు ఉండాలి, నల్ల బొట్టు ఉండాలి, నల్ల డ్రెస్ ఉండాలి, విభూది ధారణ ఉండాలి. ఇలాగ మనం స్పిరిచువాలిటీని డిఫరెంట్గా చేసేసుకుంటాం. బట్ ఇప్పుడు ఒక తాంత్రిక అయిన వ్యక్తి, అఘోరి అయిన వ్యక్తి ఫస్ట్ ఏం కోల్పోతారు? లైఫ్లో ఫ్లేవర్ని కోల్పోతారు. అంటే స్త్రీ ఉండరు, ఫుడ్ హెల్దీ కాదు, ప్లస్ సాధన, ఇవన్నీ కూడా ఏంటంటే శైవం వైపు ఉంటుంది. అంటే ఒక రకమైన డిస్టర్బెన్స్ ఎనర్జీని పూర్తిగా కంట్రోల్ చేస్తుంటారు. అదే అమ్మవారిని పూజ చేసే వాళ్ళకి బొట్టు అంటే ఒక పెద్ద బొట్టు, పసుపు ప్రాక్టీసెస్ అంతా వాళ్ళలోని అంటే అమ్మవారిని చూసుకునే విధానంగా డెవలప్ చేస్తూ ఉంటారు. అంటే మీరు ఇప్పుడు అన్న ప్రాక్టీస్లో ఆ వస్తువులన్నీ వచ్చేస్తాయి. అలాగే ఒక మెడిటేషన్ చేసే వ్యక్తి ఉన్నారు, అంటే జపం, ఇప్పుడు రామకోట చేస్తారు, ఇప్పుడు అతనిలో వచ్చేస్తుంది ఎనర్జీ. అంటే అతనిలో ఎన్లైటన్ అవుతుంది. అతను మాట్లాడినప్పుడు, నవ్వినప్పుడు అతని ప్రెజెన్స్ని మనం ఫీల్ అవుతాం వితౌట్ ఎనీ సెటప్. అంటే వాళ్ళ ఒంటి మీద ఏమి ఉండదు, ఏమి ఉండదు, బై ప్రాక్టీస్, వర్డ్ అండ్ ఐ కాంటాక్ట్, ఇవన్నీ కూడా. అంటే ప్రాక్టీసెస్ చేసి ఇబ్బంది పడే వాళ్ళని నేను ఎక్కువ మందిని చూసా. అంటే నాకు అమ్మవారు కనిపిస్తుందండి, బిగ్ షాట్స్ని చూసా, నాకు అమ్మవారు కనిపిస్తుంది, నాకు ఫీలింగ్స్ వచ్చాయి, నేను సో అండ్ సో. బట్ వాళ్ళందరూ మర్చిపోయింది ఏంటంటే వాళ్ళ చుట్టూ ఉన్న సర్కిల్ లెవెల్లోనే బతుకుతున్నారు. దాని నుంచి అవుట్ రావడానికి ట్రై చేస్తూ కూడా రాలేక సఫర్ అవుతూ, ఫ్యామిలీ వైజ్ కూడా సఫరింగ్ చూస్తూ బతికిన వాళ్ళు ఎక్కువ. చాలామంది సక్సెస్ఫుల్ బిజినెస్ పీపుల్ ఇవేమి ఫాలో అవ్వరు. ఇంట్లో వాళ్ళు చేస్తూ ఉంటే వాళ్ళు ఆన్ గోయింగ్లో అంతా ట్రావెల్ చేసి ఆ నాలెడ్జ్ తీసుకొని చేస్తూ ఉంటారు. అందుకే జ్యోతిష్యంలో ఎప్పుడైనా మన యొక్క దేవుణ్ణి నిర్ధారించుకునేటప్పుడు మనకి ఏ రకమైన శక్తి కావాలి, లాస్ట్ జన్మ నుంచి ఏ శక్తి వచ్చింది, ప్రజెంట్ ఏ శక్తి వచ్చింది, ఈ రెండింటికి మ్యాచ్ అవుతాయి, అవ్వకపోతే ఎలా, అలాంటప్పుడు ఒక రిచువల్ ఉంటుంది మనకి. రిచువల్స్ అంటే అలా మన పూర్వపుణ్యానికి, ప్రజెంట్ పుణ్యానికి సంబంధం ఉన్నటువంటి గ్రహస్థితిని బట్టి మన దేవతలు ఉన్నారు. ఎందుకంటే 3,00,00,000 మంది ఉన్నారు, 3,00,00,000 ఫార్ములాస్ ఉన్నట్టు లెక్క. ఎందుకంటే 3,00,00,000 మందికి ఏకారాధన లేదు. ప్లస్ మీరు గమనించండి,
మనం 365 రోజులు వినాయకుడిని పూజించాం అనుకోండి, వినాయక చవితి రోజు మటుకు పర్టికులర్ థింగ్స్తోనే పూజించాలనేది మనకి ఎందుకు చెప్పారు? ఎవరు ఏ టైంలో పుట్టారో ఆ టైంలోని ఆ టైంలో యొక్క శక్తి ఆ టైంకే వస్తుంది కాబట్టి ఆ టైం తీసుకుంటే 1 ఇయర్ రెగ్యులర్ ప్రాక్టీస్లో. అలాగే ప్రతి దేవుడికి ఒక తిథి, నక్షత్రం, వారం ఇవన్నీ పెట్టారు. అలాంటప్పుడు ఒక మనిషి జీవితాంతం ఒక దేవుడిని పట్టుకునేటప్పుడు ఎంత జాగ్రత్త తీసుకోవాలి? అందులో ఎవరు మనకు కలిసి వస్తున్నారు, ఎవరు రావట్లేదు, మన పూర్వపుణ్యం ఏంటి, ప్రజెంట్ పుణ్యం ఏంటి, ఆ ప్రాక్టీసెస్ చేస్తే ఏమేమి ఉంటాయి, ఏం పోతాయి. ఇప్పుడు మీరు అన్నట్టు స్పిరిచువాలిటీలో ఎన్లైట్మెంట్ అయిపోయాను అనుకుందాం, నేను ఒక కామన్ ఆడియన్ని. ఇప్పుడు నేను ఎన్లైటన్ అయ్యాను అనుకోండి, అప్పుడు నాకు ఏమవుతుంది, నా చుట్టూ ఉన్న జనాలు వెళ్ళిపోతారు, అందరికీ నేను అంటే అనవసరమైన స్పిరిచువాలిటీ బోధిస్తాను. బట్ నా ప్రొఫెషన్ అది కాదు కదా. నా ప్రొఫెషన్ మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయడం, అంటే నేను ఏం నేర్చుకున్నాను ఆ రీసెర్చ్ని అందించడం. ఇప్పుడు నేను అందులో స్పిరిచువల్ మోడల్లోకి వచ్చాను అనుకోండి, పూజ చేయండి, మీరు ఇది నేర్చుకోవద్దు, అది తెలుసుకోవద్దు, ఇవి చెప్తాం. నాకు ఒక ఎగ్జాంపుల్ చార్ట్ కూడా చెప్తాను. మన ప్రభాస్ గారిని ఇంట్రడ్యూస్ చేసిన అశోక్ బాబు గారు ఉన్నారు. ఆయన జనరల్గా ఆస్ట్రాలజీ గురువులు అవన్నీ ఉన్న ఆయన సినిమా ఫీల్డ్ నుంచి వెళ్ళడానికి కొద్ది రోజుల ముందు నుంచి కూడా ఆయనలో విపరీతమైన స్పిరిచువాలిటీ, అకల్ట్ రీసెర్చ్, ప్లస్ చాలామంది గురువులు కలిసానని ఆయన ఇంటర్వ్యూలో మనం విన్నాం. అంటే ట్రాన్స్ఫర్మేషన్ అది. ఇప్పుడు ఆయన స్పిరిచువల్ టచ్ చేయడం వలన, డీప్గా వెళ్ళడం వల్ల ఆయనకి శుక్రుడు శక్తి కింద కన్వర్ట్ అయిపోయి ఫీల్డ్ నుంచి వెళ్ళిపోయారు. అలాగే సద్గురువు గారు పర్సనల్ లైఫ్ చూసారనుకోండి, పౌల్ట్రీస్ ఇవన్నీ వచ్చి ఆయన ఒక ప్రాక్టీషనర్గా అయ్యాక ఆయన లైఫ్లో అలాంటి చేంజెస్ వచ్చే మనం చూడొచ్చు. ఆయన చాలా రోజులు మెడిటేషన్ చేసి అన్నిటికి దూరం అయ్యి ఒక ఎన్లైటన్ పర్సన్ అయ్యారు. అంటే నాలెడ్జ్ ఉన్న పర్సన్ అయ్యారు. ఇప్పుడు ఆయన శక్తితో ఎవరిని మార్చలేదు కదా. ఎన్లైటన్ ఎలా చేస్తున్నారు? నాలెడ్జ్ బై ఆయన ఓన్ హారా, అంతే కదా. ఆయన ఏమైనా మ్యాజిక్ చేసి ఎవరికి జబ్బులు ఏం తగ్గించడం అది లేదు. అంటే అటు సైడ్ వెళ్ళిపోవడం వల్ల ఆయనకి ఆ ఎన్లైట్మెంట్, ఆ హారా, ఆ వర్డ్ వల్ల అందరూ నీ కంట్రోల్ చేసి అట్రాక్ట్ చేసే ఇది వచ్చింది. ఈ మధ్యన రిచువల్స్ చేస్తున్నారు, అంటే విగ్రహాలు ప్రతిష్ఠిస్తున్నారు, ప్రాక్టీస్ ఇవన్నీ చెప్తున్నారు. అలాగే గురువులకి మనకి ఆ స్పిరిచువాలిటీలో ఏంటంటే మన దేవుడు ఎవరో తెలుసుకున్నప్పటికి గురువు అవసరం చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. జ్యోతిష్యం అవసరం దానికన్నా ముందు ఉంటుంది. ఎందుకంటే అది మ్యాప్. ఆ మ్యాప్తో మన గురువు ఎక్కడ ఉన్నారో తెలుసుకొని అక్కడికి వెళ్ళి అక్కడ ప్రాక్టీస్ చేసి ఆ ప్రాక్టీస్ ఎంత అవసరమో అంతవరకే, విపరీతం చేయకూడదు. ఎందుకంటే విపరీతం స్పిరిచువాలిటీలో వర్కౌట్ అవ్వదు. నిజంగా అదే నిజమైనట్టు కృష్ణుడు పాండవులతో చేయించేవాడు. చాలా వ్రతాలు చేయించినప్పుడు కూడా టైం టు టైం ఎందుకు వనవాసం పంపించారంటే వ్రతాల కోసం. అందువలన ఏంటంటే మనం ఏం చేయాలన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అర్థం చేసుకోవాలి, తర్వాత జాతకంలో మ్యాప్ చూసుకోవాలి. ఆ మ్యాప్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ ఫ్రీక్వెన్సీ వస్తుందా లేదా. పూర్వజన్మలో మనం యశోద్రమే ప్రాక్టీస్ చేసాం, ఇప్పుడు వెంకటేశ్వర స్వామితో ప్రాక్టీస్ చేస్తాం. ఇప్పుడు కష్టాలు తప్పవు, కుటుంబంలో ఇబ్బందులు తప్పవు, ఉన్న ప్రాంతంలో ఉండలేము. ఈ రెండు మ్యాచ్ అవ్వలేనప్పుడు ఏది వదిలేయాలి? పూర్వపుణ్యం వదిలేయాలి, ప్రజెంట్ దానికి చేయాలి. ఈ ప్రజెంట్ నేను చేస్తే ఎవరికి లాభం? నా ఫ్యామిలీకి లాభం. మరి పూర్వపుణ్యం నాతో పాటు సఫర్ అయ్యి నేనే పట్టుకెళ్ళిపోవాలి. ఇప్పుడు రెండు కలిపి నేను ప్రాక్టీస్ చేశాను అనుకోండి, ఏమవుతుంది? ఫ్యామిలీ సఫర్ అవుద్ది, నేను సఫర్ అవుతాను, అందరం స్ట్రక్ అవుతాం. ఎందుకంటే దేవుడు ఎంత శక్తివంతుడైనా కూడా కాలం ముందు కాదు. ఎందుకంటే ఆ కాలమే దేవుడు అని నేను నమ్ముతాను. ఎందుకంటే ఏ పోర్టల్కి ఆ పోర్టల్లో కాలం ఎప్పుడు సమాధానం చెప్తానే ఉంటుంది. ఈరోజు సైంటిస్ట్ గొప్పవాడా, మత గురువు గొప్పవాడా అంటే సైంటిస్ట్ అని ఒప్పుకోవాలి. ఎందుకంటే అతను ఒక మెసేజ్ వేసినా లేకపోతే ఏం చేసినా సఫర్ అవుతాం. బట్ ఆ థాట్ కూడా ప్రకృతి నుంచే కదా వస్తుంది. అది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఆర్మీ కమాండర్కిను ఆంజనేయ స్వామికి ఎవరు గొప్ప అంటే ఆర్మీ కమాండర్ గొప్ప అని ఒప్పుకోవాలి. ఎందుకంటే వాళ్ళ చేతిలో ప్రజెంట్ ఆ స్టేజ్కి తీసుకొచ్చింది ప్రకృతి, దేవుడి యొక్క శక్తి కదా. మనం కౌంటర్ చేసినప్పుడు ఆలోచించాలి దేశ కాలమానాన్ని. అందుకు మన దేవుడిని పట్టుకున్నప్పుడు మనకు కష్టాలు తక్కువ ఉంటాయి. మన దేవుడిని డిసైడ్ చేయాలంటే 3 కోటి మంది ఫార్ములాస్లో ఈ ఫార్ములాని తీయాలంటే జ్యోతిష్యం అనే మ్యాప్తో మాత్రమే తీయగలం. అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం చూసుకుంటే పూర్వజన్మ సుకృతాలు చూసుకుని ఆస్ట్రాలజీ ప్రకారం ఇప్పుడు మనకి ఎవరైతే సూటబుల్ అవుతారో వాళ్ళని సెలెక్ట్ చేసుకోవడం వల్ల గమ్మున సిద్ధి చెందుతుంది అని అంటున్నారు. అంటే సిద్ధని కాదు, బ్లాకేజెస్ ఉండవు. ఓకే, ఇప్పుడు మీకు ఇందాక మనం ఒక లవ్ టాపిక్ అనుకున్నాం కదా, అందులో ఇష్టపడిన వ్యక్తి, బాధ్యత గల వ్యక్తి, ఇద్దరిలో ఒక ఫ్లేవర్ ఎలా ఉండదు?
ఓకే. ఇష్టపడడం పూర్వజన్మది. అది మ్మ్. మీరేం చేయవసరం లేదు. చూడగానే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ ఓకే. దేవుడితో కూడా. అంటే ఈ లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అనేది దేవుడికి కూడా పూర్వజన్మ. పూర్వజన్మ మరి, ఓకే. లేకపోతే అంత ఇంట్రెస్ట్ రాదు కదా. ఓకే. సెకండ్ ఏంటి, కమిట్మెంట్ అండ్ బాధ్యత ఫ్యూచర్ కోసం. మీ పిల్లలు మీ లవ్ కనిపిస్తుంది. వాళ్ళని ఎలా పెంచాం, వాళ్ళ కోసం ఏం చేసాం, ఇదంతా కనిపిస్తుంది. ఇది ఫ్యూచర్ కదా. అవును. మీరు ఇంకా ఓల్డ్ అయితే కూడా చూస్తారు. ఇప్పుడు ఇద్దరు ప్రేమించుకున్న వాళ్ళు ముసలి అయిపోతే ఎవరు చూస్తారు? అవును. సేమ్ ఫ్లేవర్ని ఇక్కడ చూసుకోవాలన్నమాట. చాలా చక్కగా చెప్పారు గురువుగారు, మాకు కూడా అర్థమయ్యే భాషలని. అండ్ చూసారు కదండి, గురువుగారు చెప్పిన దాంట్లో 100కి 100% ఖచ్చితమనే చెప్పచ్చు. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ మీ ముందుకు నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూనే ఉంటాను. అండ్ టుడే దిస్ వీడియో గైస్, నమస్కారం. థ్యాంక్ యూ.